హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ జిల్లాల వారీగా మెగా డిఎస్సికి సంబంధించి హెవీ పోటీ, చాలా హెవీ పోటీ కాంపిటీషన్ అనేది ఉండబోతా ఉంది. కొన్ని కేటగిరీల్లో అయితే చెప్పుకోలేనంత కాంపిటీషను, మరికొన్ని జిల్లాల్లో అయితే చాలా హెవీ కాంపిటీషన్. జిల్లాల వారీగా చూసుకున్న ఆయా జిల్లాల్లో కొన్ని కేటగిరీలు చూసుకున్న చాలా ఎక్కువ పోటీ కనిపిస్తూ ఉంది. అది ఏంటనేది మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ గమనించండి ఒక్కసారి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఉపాధ్యాయ కొలువులకు మెగా పోటీ ఏర్పడిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ చూస్తే రైట్, ఇక్కడ ఒకసారి గమనించండి. పోస్టులేమో ఓకే, ఇక్కడ చూడండి, పోస్టులు 1139 ఉంటే దరఖాస్తులు 49,658 వచ్చాయి. బీసీడీ కేటగిరీలో అత్యధికంగా మార్కులు వచ్చాయి. ఈసారి ఎస్టీ కేటగిరీలో కూడా కాంపిటీషన్ హెవీగా ఉండబోతుంది అనమాట. ఎస్టీ కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ చూడండి, ఉమ్మడి జిల్లాల్లో చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి ద్వారా 1139 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. వీటికి 29,779 మంది అభ్యర్థుల నుంచి 49,658 దరఖాస్తులు రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు సంబంధించి చాలామంది ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేయడం జరిగింది అనమాట. అంటే ఉదాహరణకి మనం ఒక జిల్లాను తీసుకుంటేనే ఇంత కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది, మిగిలిన జిల్లాలో ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఇక్కడ చూడండి, రైట్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి చాలామంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయడం జరిగింది. అది మనందరికీ తెలుసు. అందువలన అప్లికేషన్లు పెరిగాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 43 మంది పోటీ పడుతూ ఉన్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను రిజర్వేషన్ల వారీగా వర్గీకరించి చూస్తే కొన్ని కేటగిరీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మరికొన్ని కేటగిరీలో పెద్దగా పోటీ కనిపించడం లేదు. ముఖ్యంగా బీసీడీ విభాగంలో పోస్టులు తక్కువ, దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో ఈ కేటగిరీ అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో కూడా ఈసారి భారీగా దరఖాస్తులు రావడం విశేషం. ఓసీ విభాగంలో పోటీ తక్కువగా కనిపిస్తున్న ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు కూడా సాధించిన మార్కులను బట్టి ఈ కేటగిరీ పోస్టుల కోసం పోటీ పడటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈసారి ఓపెన్ కేటగిరీలో అప్లికేషన్లు చాలా తక్కువ వచ్చినాయి అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం కదా. కాబట్టి ఆ పోస్టులకి ఖచ్చితంగా ఇతర కేటగిరీ అభ్యర్థులు కూడా మరి మంచి మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా వీటికి పోటీ పడటం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ గమనించండి ఒకసారి. ఇక్కడ చూస్తే ఓసీ విభాగంలో పోటీ చాలా తక్కువగా ఉన్న ఇతర అభ్యర్థులు, అంటే ఈ కేటగిరీ పోస్టుల కోసం మరి వేరే కమ్యూనిటీ అభ్యర్థులు పోటీ పడతారు. ఇక మైదాన ప్రాంతంలో 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఇదిగోండి, ఇలా స్పెషల్గా ఈ మైదాన పోస్టులు మహిళలకు కేటాయించడం వలన మహిళా అప్లికేషన్లు ఎక్కువగా రావడానికి, మహిళా పోటీ ఎక్కువగా ఉండటానికి కారణం ఇట్లా మైదాన ప్రాంతంలోనూ అలాగే ఇంకొన్ని ఆశ్రమ పాఠశాలలో మహిళల పోస్టులు ఉండటం వలన ఎక్కువ మంది వాళ్ళు రావడం జరిగిందనమాట. ఈ పోస్టులు మహిళలు కేటాయించారు. వీటికి ఆశ్రమ పాఠశాలలో పోస్టులు అదనంగా చేర్చారు. అందుకే ఈసారి మహిళా అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో పురుషులు 11,773 మంది ఉంటే మహిళలు 18,006 మంది ఉన్నారు. దివ్యాంగుల విభాగంలో కేటగిరీల వారీగా VH6, HH4, OH6 అలాగే MD 7 ఇలా మొత్తం 23 పోస్టులు వీరితో భర్తీ చేయనుండగా వీటికి 627 మంది పోటీ పడుతున్నారు. అంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఈ విభాగాల్లో అంటే ఇక గమనించినట్లయితే పోస్టులు కొన్ని చోట్ల చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని సబ్జెక్టులో పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని కేటగిరీలో అప్లికేషన్ చాలా హెవీగా వచ్చాయి. అట్లాంటి చోట కాంపిటీషన్ చాలా హెవీగా జరుగుతూ ఉంది. ఇది మొత్తం మీద ఏంటంటే ఇక్కడ విశాఖపట్నం లాంటి ఈ జిల్లాలను తీసుకుంటే, విశాఖపట్నం లాంటి జిల్లాల్లో అక్కడ ఎస్టీ కేటగిరీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ పోస్టులు, ట్రైబల్ పోస్టులు ఎక్కువగా ఉండటం వలన ఎస్టీ అభ్యర్థుల మధ్య కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అప్లికేషన్స్ కూడా ఎస్టీ అభ్యర్థుల నుంచి చాలా ఎక్కువగా వచ్చాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఎస్టీ విభాగంలో కూడా పోటీ ఎక్కువే. మైదాన ప్రాంతంలో 43 పోస్టులు ఎస్టీ కేటగిరీ కేటాయించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో 400 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్టీతో పాటు ఇతర అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. అయినా ఏజెన్సీ ప్రాంత పోస్టులు ఎక్కువ కావడంతో ఈసారి 10,523 దరఖాస్తులు ఎస్టీ అభ్యర్థుల నుంచే వచ్చాయి. ఈ కేటగిరీలో పోటీ తీవ్రంగా కనిపిస్తూ ఉంది. అది ఎస్టీ కేటగిరీ అంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇక్కడ ఎస్టీ కేటగిరీ ఎక్కువ ఉంటుంది. ఇది విశాఖపట్నం ఒక రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎస్టీ కేటగిరీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా అనమాట. ఇక్కడ గమనించండి, ఇంకా ఉన్నాయి. యాజమాన్యాల వారీగా పాఠశాలలో ఖాళీలు చూసినట్లయితే ఇక్కడ విశాఖలో యాజమాన్యాల వారీగా పాఠశాలలో ఖాళీలు ప్రభుత్వ జడ్పీ మండల పరిషత్తులో 625 పోస్టులు ఉన్నాయి. పురపాలక మున్సిపాలిటీలో 109, జువనైల్లో 5, గిరిజన సంక్షేమ పాఠశాలలో 400 పోస్టులు. ఈ విధంగా అక్కడ
వైజాగ్ వ్యాప్తంగా మేము తీసుకుంటే ఇగోండి ఓపెన్ కేటగిరీ పోస్టులు దరఖాస్తులు సగటు పోటీ ఎంత ఉందనేది ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి ఓపెన్ కేటగిరీలో ఇక్కడ మొత్తం 290 పోస్టులు ఉంటే దరఖాస్తులు 1626 పోస్టులు ఉన్నాయి. పోటీ వచ్చేసి 6, ఒక్కో పోస్టుకు 6గురే పోటీ. ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది ఒక రకంగా. ఇక బీసీఏ చూస్తే కాకపోతే ఈ పోస్టులకి మిగతా కమ్యూనిటీ అభ్యర్థులు కూడా పోటీ పడతారు. ఇక బీసీఏ చూస్తే 55 పోస్టులు ఉంటే 1940 అప్లికేషన్లు వచ్చి 35 మంది పోటీ పడుతున్నారు ఒక్కో పోస్ట్కి. ఇకపోతే బీసీబీ చూసినట్లయితే 73 పోస్టులు ఉంటే 2563 మంది అప్లై చేశారు. ఒక్కో పోస్టుకి 35 మంది పోటీ పడుతున్నారు. ఇక బీసీసీ చూస్తే 7 అంటే 7 పోస్టులు ఉన్నాయి, 198 మంది అప్లై చేశారు, 28 మంది ఒక్కో పోస్టుకి పోటీ. ఇక బీసీడీ చూస్తే ఇది వైజాగ్ జిల్లాలో ఎంత కాంపిటీషన్ ఉంటే మిగిలిన జిల్లాలో ఇంకెంత కాంపిటీషన్ ఉందో ఆలోచించండి. ఇక బీసీడీ 49 పోస్టులు ఉంటే 8330 మంది అప్లై చేశారు. అంటే 170 మంది ఒక్కో పోస్టుకి పోటీ. బీసీడీ కేటగిరీలో కాంపిటీషన్ చాలా హెవీగా ఉందన్నమాట. 170 మంది పోటీ పడుతున్నారు ఒక్కో పోస్టుకి. ఇక బీసీఈ క్యాండిడేట్స్ వచ్చి 28 పోస్టులు ఉన్నాయి. బీసీఈ 423 మంది అప్లై చేశారు. ఒక్కో పోస్టుకి 15 మంది పోటీ పడతా ఉన్నారన్నమాట. ఇకపోతే ఎస్సీ కేటగిరీ ఎస్సీ గ్రూప్ 1 ఉంది కదా. ఎస్సీ గ్రూప్ 1 12 పోస్టులు ఉంటే 479 మంది, 40 మంది కాంపిటీషన్. ఎస్సీ గ్రూప్ 2లో 44 పోస్టులు, 876 మంది, ఒక్కో పోస్టుకి 20 మంది కాంపిటీషన్. ఎస్సీకి 3, ఎస్సీ గ్రూప్ 3లో 60 పోస్టులు ఉన్నాయి, 2821 మంది అప్లై చేశారు, 47 ఒక్కొక్క పోస్ట్కి 47 మంది పోటీ పడుతున్నారు. ఈ ఈడబ్ల్యూఎస్ 73 పోస్టులు ఉన్నాయి, 890 మంది అప్లై చేశారు, 12 మంది కాంపిటీషన్లో ఉన్నారన్నమాట. ఒక్కో పోస్ట్కి 12 మంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే హెవీ కాంపిటీషన్ చాలా కొన్ని కేటగిరీల్లో, కొన్ని కమ్యూనిటీస్లో హెవీ కాంపిటీషన్, అలాగే కొన్ని సబ్జెక్టులో హెవీ కాంపిటీషన్ మనకి చాలా జిల్లాల్లో ఇది కనిపిస్తూ ఉంది. ఇక మిగిలిన జిల్లాలు ఏంటనేది కూడా మనం చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు సంబంధించి చాలామంది ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేయడం జరిగిందనమాట. అంటే ఉదాహరణకి మనం ఒక జిల్లాను తీసుకుంటేనే ఇంత కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది, మిగిలిన జిల్లాలో ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఇక్కడ చూడండి, రైట్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి చాలామంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయడం జరిగింది. అది మనందరికీ తెలుసు. అందువలన అప్లికేషన్లు పెరిగాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 43 మంది పోటీ పడుతూ ఉన్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను రిజర్వేషన్ల వారీగా వర్గీకరించి చూస్తే కొన్ని కేటగిరీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది, మరికొన్ని కేటగిరీలో పెద్దగా పోటీ కనిపించడం లేదు. ముఖ్యంగా బీసీడీ విభాగంలో పోస్టులు తక్కువ, దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో ఈ కేటగిరీ అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో కూడా ఈసారి భారీగా దరఖాస్తులు రావడం విశేషం. ఓసీ విభాగంలో పోటీ తక్కువగా కనిపిస్తున్న ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు కూడా సాధించిన మార్కులను బట్టి ఈ కేటగిరీ పోస్టుల కోసం పోటీ పడటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది.